ఈ యొక్క నరదిష్టి, నరఘోష అనేటువంటిది తీవ్రమైన ప్రభావాలు చూపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లల మీదన గానీ, లేకపోతే బాగా ఎదుగుతున్నాము అని చెప్పి అన్నప్పుడు మీ మీద ఏడుపులు గానీ, కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళ మీదన గానీ, గర్భవతుల మీదన గానీ, అలాగే హఠాత్తుగా డల్‌గా అయిపోతుంటాము, వీక్‌గా అయిపోతుంటాం, మైల్డ్‌గా అనిపిస్తుంటుంది, ఏదో నలతగా అనిపిస్తుంటుంది. ఇవన్నీ కూడా ఈ యొక్క నరదిష్టి, నరఘోషకి కారణం అవ్వచ్చు. ఎలా బయటపడొచ్చు? మీకు అలా అనిపిస్తున్నటువంటి సమయంలో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా సరే ఏం చెయ్యాలి? సాయంత్రం పూట 6 దాటిన తర్వాత మీ యొక్క వాళ్ళు ఎవరి చేతైనా కూడా ఈ యొక్క ప్రక్రియని చేయించుకోవాలి. వాళ్ళు కుడి చేతిలోకి ఒక తమలపాకు తీసుకోవాలి, చిరిగిపోకుండా ఉన్నటువంటి చక్కటాకు, దాని మీద ఒక చిటికెడు రాళ్ళుప్పు అనేటువంటిది వేసి కుడి చేతిలో ఒక పట్టుకుని దృష్టి దోషం నశ్యతాం శాంతి భవతు అని చెప్పి 3 సార్లు చెప్పిన తర్వాత మీ యొక్క తల చుట్టూ 3 సార్లు తిప్పాలి. మళ్ళీ దృష్టి దోషం నశ్యతాం శాంతి భవతు అని చెప్పిన తర్వాత దాన్ని మంటల్లో పడవేసి కాల్చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే ఒక్క పూటలోనే దానికి నివారణ అనేటువంటిది జరగబడుతుంది.